హలో ఎవరైనా మన ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఈరోజు టైం డీకే వల్ల ప్రీమియమ్స్ అనేది రెండు కూడా డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంది, రెండు కూడా రిడ్యూస్ అవుతాయి. అందుగురించని ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫ్రైడే ఉండి ట్యూస్డే ఈ 2 రోజులు మాత్రం బయ్యర్స్ మాత్రం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 52,272 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 24,387 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, అందు గురించి మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ మాత్రం మనం దీన్ని అయితే నిన్న అనుకున్న రేంజ్ మాత్రం ఇది డ్రాప్ ఇక్కడికి ఇది అనేది మన సపోర్ట్. ఇక్కడ నుంచి అయితే దీని అప్ సైడ్ ఉంటే మాత్రం మీరు కాల్ సైడ్ ఉండండి, డౌన్ సైడ్ ఉంటే ఈ పీ సైడ్ ఉండండి అనుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళకైతే డ్రాప్ అయితే ఉందో ఇక్కడైతే ఇక్కడ మనకైతే మంచి ఫాల్ అయితే ఇక్కడ చూస్తుంటే మాత్రం డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కూడా ఒక రిస్క్ రివార్డ్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ప్రాఫిట్ మార్కెట్కి ఎప్పుడైతే మనం అమౌంట్ అంటే మార్కెట్కి ఇస్తామో స్టాప్ లాస్ అనేది తక్కువ చూసుకొని టార్గెట్ అనేది ఎక్కువ వేయండి. ట్రేడ్ సైజ్ మాత్రం పెంచకండి. ఈ రకంగా మాత్రం చేసుకుంటే మాత్రం ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఈరోజు మాత్రం ఇక్కడ ఇది కూడా ఈరోజు కూడా మనం బౌలింగర్ బాండ్స్ తోటి అయితే మనం అయితే వ్యూని కన్ఫర్మ్ చేసి ఫర్దర్గా మనం అటు 50 రిట్రేస్మెంట్ అటు 50 ఎక్స్టెన్షన్ ఫర్దర్గా మాత్రం చూద్దాం. అలా బౌలింగర్ బాండ్స్ మాత్రం యాడ్ చేసి ఫర్దర్గా మాత్రం మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇది ఉంది. తర్వాత నెక్స్ట్ మాత్రం అటు 50 రిట్రేస్మెంట్ అటు 50 ఎక్స్టెన్షన్ మాత్రం యాడ్ చేసి మనమైతే ఎలా ఉంటుందని అటు 50 ఎక్స్టెన్షన్ అటు 50 రిట్రేస్మెంట్ ఈ రెండింటిని మనం యాడ్ చేసి ఫర్దర్గా మాత్రం మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. అటు 50 రిట్రేస్మెంట్ ఇదైతే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు అయితే మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లు అంటే మామూలుగా ఎవరైతే లోలో బై చేస్తారో వాళ్ళకు ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇండికేషన్ చెప్తుంది. ఏదైతే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి నీకు ప్రీమియమ్స్ అనేది ఏది బ్యాంక్ నిఫ్టీ ప్రీమియమ్స్ అనేది రిడ్యూస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. అందుగురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ని అయితే అవాయిడ్ చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈరోజు ట్రేడింగ్ చేయడం వల్ల బెటర్. ఇంకోటి ఏంటంటే ఇది మేజర్ సపోర్ట్ అంటే ఇక్కడ 52,145 బిలో ఉంటే మీరు పీ సైడ్ ఉండండి. ఎప్పుడైతే 52,145 బిలో వస్తే మీరు అంటే క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మీరు కంప్లీట్గా మీరు ఈ రేంజ్ వరకు మళ్ళీ 51,007 ఇక్కడ ఈ రేంజ్ మాత్రం 750 రేంజ్ వరకు రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ఈ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ ఏంటంటే 52,145 ఎబో వస్తే ఇక్కడ ఫర్దర్గా మాత్రం పాజిటివ్లో ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మాత్రం ఎప్పుడైతే ఈ రేంజ్ దాటితే 52,326 ఎబోకు మాత్రమే మేజర్ బయింగ్ జోన్. ఇది ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే ఫర్దర్గా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది బ్యాంక్ నిఫ్టీ. మనం నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తారు కదా, దీని అప్ సైడే ఓపెన్ అయింది. అందుగురించి మళ్ళీ ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం దీన్ని ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ఏరియాలో స్టాప్ లాస్ 24,342 స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం బై ఒక సి పొజిషన్స్ మాత్రం తీసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయినప్పుడు మాత్రం ఈ రేంజ్కి టచ్ అయితే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. దీనికి టచ్గా కాలేదు అనుకుంటే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, మీరైతే ఈరోజు ఎవరైతే సెన్సెక్స్లో ట్రేడింగ్ చేసేవారు కామెంట్ అయితే చేయండి. మీరు ప్రాఫిట్ ఉన్న ప్రాఫిట్ లేకపోతే లాస్ ఉన్న ఎంత లాస్ వచ్చింది లేకపోతే ఎంత ప్రాఫిట్లు గెయిన్ అయ్యింది అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.